అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాలకి అర్జున్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి. అనంతరం కోదాడ మండలం చిమిర్యాల గ్రామంలో గ్రామ పంచాయతీ భవనానికి పింక్ కలర్ వేయడంతో కాంట్రాక్టర్పై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి వరకు బిల్డింగ్ కలర్ మార్చాలని కాంట్రాక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు. 20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి వారు చేసినటువంటి సేవలు ఎనలేనివని చెప్పవచ్చు. ఈరోజు పుట్టి కెవ్వున కేకేసే పాప కాడి నుంచి ఈరోజు మంచం నుండి ఉండే ముసలాయన కాడి నుంచి ప్రతి వాళ్ళని పేరున పిలవగలిగినటువంటి నాయకుడు పాలకార్జున్ గారు. ఎవరి కుటుంబంలో ఏ అవసరం ఉందో వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ అవసరాలను ఆయనే మన వాళ్ళని ఇల్లు వాస్తవంగా ఇల్లు లేని వాళ్ళు కూడా ఎల్పీలో పెట్టారు కాబట్టి వారిని గుర్తుంచుకొని కొన్ని మా పనులు చేయవలసింది కోరుకుంటూ సెలవు తీస్తాం. చిమిర్యాలలో మనం కట్టించిన గ్రామ పంచాయతీ కార్యాలయము మరియు దూరకుంటలో పొద్దున్నే ఎక్స్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ అర్జున్ గారికి కూడా విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. కొత్త ప్రాంగణము, కొత్త బిల్డింగ్, అందరికీ కూడా ఈ బిల్డింగ్ ద్వారా అందరికీ కూడా అన్ని స్కీమ్స్ అందేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పొలం అంటే దీనికి పట్టేదారు లేదు, కౌలుదారు లేడు, ఎవడు లేడు. ఎట్లా అంటే దానికి ఏదో ఆటోను పట్టుకుని ఎంఆర్ఓ పట్టుకుని ఎంతోమంది భూములు ఆరువారులో మళ్ళీ వాళ్ళు రిజిస్టర్ చేసే పరిస్థితి. అట్లా గ్రామాలలో రాజకీయంగా ముందుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని గ్రామాలలో మరి 70% 80% తీసుకొచ్చే విధంగా మరి కృషి చేశాడు అర్జున్. ఈ రోజున నిజంగా అర్జున్ అదృష్టవంతుడు కాబట్టి ఈ రోజున మేడం గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. ఈ రోజున 10ంటికి మళ్ళీ బయలుదేరేవాడు. ఇదే పద్ధతి నరసయ్య గారు, ఇదే పద్ధతి వర్పహాటి గారు, వీళ్ళ ముగ్గురు మా గురువు, నా గురువు అంటే ఈ ముగ్గురు కూడా. వాళ్ళని చూసి నేను కూడా ఆ విధంగా తయారవ్వాలనుకున్నాను. మరి ఆనాడు అర్జున్కి ఇక్కడ సుమారు 30-35 ఏళ్ల కింద 30 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడే ఈ ఊళ్ళో సుమారు ఒక 100 పెన్షన్లు ఇప్పించాడు అర్జున్ ఆ రోజున. మండలంలో దోరకుంట ఫస్ట్ పెన్షన్లలో. అటు తర్వాత మేము మేలుకొని మళ్ళీ ఎంఆర్ఓ గారిని పట్టుకోను వాళ్ళని పట్టుకోను మా గ్రామాలు కూడా ఆయనకు రీచ్ అయ్యాం. పెద్దలు ఎవరు ఇంతకుముందు అన్నట్టు సరే విగ్రహ ఆవిష్కరణ ఒక భాగం అయితే ఇది నిజంగా బాధాకరం. 66 ఏళ్ళు నిండగానే అర్జున్ గారిని మనం అందరం కోల్పోవడం అనేది కేవలం దూరకుంటకే కాదు కానీ యావత్ కాంగ్రెస్ పార్టీ, కోదాడలో ఉన్న మొత్తం కాంగ్రెస్ పార్టీకే అదొక పెద్ద దెబ్బదా. నా రాజకీయ ఇన్నేళ్లలో చాలామందిని చూశాను, రాజకీయ నాయకులు అన్ని స్థాయిల్లో, గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గ స్థాయి లీడర్స్లో అర్జున్ గారు ఎప్పుడు నిలిచిపోతారు నా మనసులో. చాలా సౌమ్యుడు, ఎవరికైనా చాలామంది వచ్చి ఎప్పుడో అప్పుడు కొంతన్నా ఆగ్రహం వ్యక్తం చేయడమో, ఇరిటేట్ కావడమో, లేదా పని కాకపోతే కొంచెము కోపం రావడము. కానీ నాకు కూడా అర్జున్ గారితో దాదాపు 30 ఏళ్ళ 94 నుంచి వారితో తెలుసు. ఎప్పుడు కూడా ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత చిన్న సమస్య అయినా, ఎంత లేట్ అయినా, ఎంత నాతో కలవకపోయినా కలిసినా తను ఎప్పుడూ నవ్వుకుంటూ సౌమ్యుడు, అంటే మంచిగా మాట్లాడి ఆ సమస్య మా ముందర పెట్టేవాడు. ఎంతో అర్థం చేసుకునేవాడు, ఎప్పుడు ఉల్టా మాట్లాడలేదు, ఎవరిని బాధ పెట్టాడు. నిజంగా మాదైతే పెద్ద గుణము రాజకీయాల్లో ఉంటే మనకే పని అవునని ఆయన ఎప్పుడో కూడా పని చేయకుండా కాదు, నిత్యం పెద్దలు రామారావు గారు అన్నట్టు పొద్దున్న లేస్తే మధ్యరాత్రి వరకు తిరుగుతూనే ఉన్నారు. నాకొకటి ఒక సంతోషం, నేను మొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు మండల్ పార్టీ ప్రెసిడెంట్ అవకాశము వచ్చింది నా ద్వారా. దానికి నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. తిరుగుతున్నారు మీరు, జస్ట్ ఫోన్ చేయండి అంటే లేదు, ఎవరినో నెక్కించుకొచ్చేది, తనే బైక్ నడిపేది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేది, ఫీల్ అయ్యేవాడు.
చాలా సౌమ్యుడు. పాపం తను వ్యక్తిగతంగా ఆర్థికంగా కూడా ఏది కూడా తనంతట తను ఏది చేయలేకపోయిండు. ఆ లోటు ఆ మొత్తం ఫ్యామిలీకి ఏనాడు తీర్చాలని నేను మనసులో అనుకుంటున్నా. నాకు కూడా ఆ భగవంతుడు అంత అవకాశం ఇస్తే ఫైనాన్షియల్లీ కానీ హెల్త్ వైజ్ కానీ మొత్తం ఫ్యామిలీని ఎప్పటికైనా నేను ఆదుకుంటానని కూడా తెలియజేస్తూ, మరి నిజంగా వారు అక్కడ ఉండి మనందరినీ ఆశీర్వదించాలి అని నేను కోరుకుంటూ, మరి మరొకసారి మీ అందరికీ అర్జున్ లాంటి మహానాయకుడిని మా పార్టీకి మీరు ఒప్పచెప్పినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. చిమిర్యాలలో మనం కట్టించిన గ్రామ పంచాయతీ కార్యాలయము మరియు దూరకుంటలో పొద్దున్నే ఎక్స్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ అర్జున్ గారికి కూడా విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. కొత్త ప్రాంగణము, కొత్త బిల్డింగ్, అందరికీ కూడా ఈ బిల్డింగ్ ద్వారా అందరికీ కూడా అన్ని స్కీమ్స్ అందేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855